ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా టోల్టెక్ 4 ఒప్పందాలు 4వ ఆడియోలోకి ప్రవేశిస్తున్నాం. ఇక 2వ ఒప్పందం, దేన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ చుట్టూ ఏమి జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకండి. మీరు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణం ఎవరేది చెప్పినా దాన్ని అంగీకరించడం వల్లనే. ఒప్పుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే ఆ విషయం మీలో ప్రవేశించి నరకం అనే స్వప్నంలోకి మీరు చిక్కుకుపోతారు. తరువాత 3 ఒప్పందాలు నిజానికి మొదటి ఒప్పందం నుంచే పుట్టినవి. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండడమే 2వ ఒప్పందం. మీ చుట్టూ ఏమి జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకండి. ఉదాహరణకు, నేను మిమ్మల్ని వీధిలో చూసి మీరు ఎవరో తెలియకుండానే నువ్వెంత మూర్ఖుడివి అని అంటే అది మీ గురించి ఎంత మాత్రం కాదు, అది నా గురించి నేను అన్నది. ఒకవేళ దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే బహుశా మీరు మూర్ఖుడని నమ్ముతున్నారేమో. మీలో మీరు, ఇతనికి ఎలా తెలుసు, ఇతనికి ఏమైనా దివ్య దృష్టి ఉందా, లేక నేను ఎంత మూర్ఖుడనో అందరికీ తెలిసిపోతుందా అని ఆలోచిస్తారు. మీరు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణం ఎవరు ఏది చెప్పినా దాన్ని అంగీకరించడం వల్లనే. ఒప్పుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే ఆ విషయం మీలో ప్రవేశించి నరకం అనే స్వప్నంలో మీరు చిక్కుకుపోతారు. వ్యక్తిగత ప్రాధాన్యత వల్లే ఇలా చిక్కుకుపోతూ ఉంటారు. వ్యక్తిగత ప్రాధాన్యత లేదా అన్నింటినీ వ్యక్తిగతంగా తీసుకోవడం స్వార్థం యొక్క ప్రతీక. ఎందుకంటే ప్రతిదీ నా గురించే అని ఊహించడం వల్లే ఇలా జరుగుతుంది. విద్య నేర్చుకుంటున్న కాలంలో లేదా పిల్లలుగా ఉన్నప్పుడు మనం ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడం నేర్చుకుంటున్నాం. ప్రతి దానిని నేను నేను అనే బాధ్యుణ్ణి అని ఆలోచిస్తూ ఉంటాము. వేరే వాళ్ళు నీ కోసం ఏది చేయరు, వారి కోసం వారు చేసుకుంటారు. అందరూ వారి స్వంత కళల్లో వారి మనసుతో జీవిస్తారు. మనమున్న ప్రపంచానికి పూర్తి భిన్నంగా వారున్నారు. దేన్నైనా వ్యక్తిగతంగా తీసుకుంటే వారికి మన ప్రపంచంలో ఉన్నదేదో తెలుసునని భావించి మన ప్రపంచాన్ని వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ పరిస్థితి చాలా వ్యక్తిగతమైన ప్రత్యక్షంగా ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినా అది మీకు ఎంత మాత్రం సంబంధం లేదు. వారు అన్నది చేసింది మరి వారి అభిప్రాయాలు వారి పెంపకానికి అనుగుణంగా ఉంటాయి. ఎవరైనా మిమ్మల్ని అయ్యో నువ్వు చాలా లావుగా ఉన్నావు అని అంటే దాన్ని మీరు స్వీకరించకండి. ఎందుకంటే సత్యమేమిటో అది అతని స్వంత భావన, నమ్మకం లేదా ఉద్దేశానికి అనుగుణంగా చెప్పిన మాట. ఆ వ్యక్తి మీలోకి విషయాన్ని పంపించడానికి ప్రయత్నించాడు. మీరు దాన్ని వ్యక్తిగతంగా స్వీకరిస్తే ఆ విషయం మీదైపోతుంది. విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం వలన మీరు సులభంగా జ్యోతిష్యులు లేదా క్షుద్రమాంత్రికుల వశం అవుతారు. వారి అభిప్రాయాలని, చెత్తను ఎప్పుడైతే మీరు స్వీకరిస్తారో వెంటనే ఆ చెత్త మీదైపోతుంది. అయితే వాటిని వ్యక్తిగతంగా తీసుకోకపోతే నరకం మధ్యలో నిరోధక శక్తిని కలిగి ఉంటారు. నరకం మధ్యలో విషయం పట్ల నిరోధక శక్తి కలిగి ఉండడం ఈ ఒప్పందం యొక్క కానుక. విషయాలను వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మీరు బాధపడి మీ నమ్మకాలను రక్షించుకోవాలని ఘర్షణలకు సృష్టించుకుంటూ ఉంటారు. చాలా చిన్ని విషయాలను పెద్దదిగా చేస్తారు. ఎందుకంటే మీరు మాత్రమే రైట్ అని మిగతా వారందరూ తప్పని నిరూపించాల్సిన అవసరం మీకు ఏర్పడింది కనుక. మీ అభిప్రాయాలు ప్రకటిస్తూ మీరే రైట్ అని నిరూపించడానికి ఎంతో కష్టపడతారు. ఈ రకంగా మీ భావ ప్రకటన ఏదైనా అది మీ స్వంత ఒప్పందాల ప్రతిబింబమే. మీ అభిప్రాయాలతో వేరెవ్వరికీ సంబంధం లేదు. నా గురించి మీరేమనుకున్నా నాకు అది సంబంధం లేదు. విషయం దాన్ని నేను వ్యక్తిగతంగా స్వీకరించను. ఎవరైనా నన్ను నువ్వు చాలా గొప్పవాడివి అని అన్నా, ఇంకొకరు నువ్వు చాలా చెడ్డవాడివి అని అన్నా నేను వాటిని వ్యక్తిగతంగా స్వీకరించను. మీరు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడివి అని అంటారు. కోపంతో పిచ్చెక్కినప్పుడు నువ్వు దెయ్యానివి, నిన్ను చూస్తే చిరాకు, ఇలాంటి విషయాలు కూడా మాట్లాడగలుగుతారు. కానీ ఇవేమీ నన్ను ప్రభావితం చేయవు. ఎందుకంటే నేను ఏమిటో నాకు తెలుసు. ఇతరులు చెప్పింది ఒప్పుకోవాల్సిన లేదా స్వీకరించవలసిన అవసరం నాకు లేదు. వేరెవరో నువ్వు మంచివాడివి లేదా చెడ్డవాడివి అని చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఏమి ఆలోచించినా, అనుభూతి చెందినా అది మీ సమస్యే. ప్రపంచాన్ని మీరు చూసే ధోరణే అది. మీ నమ్మకాలను అనుగుణంగా మీ అభిప్రాయాన్ని ప్రకటించారు. అందుకే నిజానికి నా గురించి మీరు ఆలోచించినది అంతా మీ గురించే. నా గురించి ఎంత మాత్రం కాదు,
మీరు అనవచ్చు, నువ్వు అంటున్నది నన్ను బాధ పెడుతుంది అని. అయితే నేను అంటున్నది కాదు, మిమ్మల్ని బాధ పెట్టింది మీలో ఇంతకు ముందే ఉన్న గాయాలను నా మాటలు తాకాయి. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారు. నేను ఎంత మాత్రం దేన్ని వ్యక్తిగతంగా తీసుకోను. మీ మీద నమ్మకం లేక కాదు. అయితే మీరు ప్రపంచాన్ని మీ కళ్ళతో చూస్తున్నారని నాకు తెలుసు. మీ మనస్సులో మీరు ఒక సినిమా సృష్టించుకున్నారు. ఆ సినిమాకు మీరే దర్శకులు, మీరే నిర్మాత, అందులో హీరో లేదా హీరోయిన్ కూడా మీరే. మిగతా వారంతా మీ తర్వాత వారే. అది మీ సినిమా. జీవితంలో మీరు చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా మీరు ఆ చిత్రాన్ని చూస్తారు. మీ ఉద్దేశ్యం ఏదో అది వ్యక్తిగతమవుతుంది. అది మీ యథార్థం మాత్రమే, మీరెవ్వరిది కాదు. అందుకే నాపై మీకు కోపం వస్తే అది మీ పట్లనే అని నాకు తెలుసు. మీకు కోపం రావడానికి నేను కారణమని అనుకుంటారు. కానీ మీరు భయంతో వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ భయం వల్ల మీకు కోపం కలిగింది. మీరు భయపడకపోతే నాపై మీకు కోపం వచ్చి ఉండేది కాదు. నన్ను ద్వేషించేవారు కాదు, అసూయ పడేవారు కాదు, వ్యధ చెందేవారు కాదు. భయం లేకుండా మీరు జీవిస్తే, ప్రేమిస్తే పై ఉద్వేగాలకు వేటికి తావు ఉండదు. ఆ ఉద్వేగాలకు నువ్వు ఏమీ అనుభూతి చెందకపోతే నువ్వు సంతోషంగా ఉండగలవు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ చుట్టూ కూడా మంచిగానే ఉంటుంది. మీ చుట్టూ గొప్పగా ఉన్నప్పుడు ప్రతిదీ మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ చుట్టూ ఉన్న అన్నింటినీ ప్రేమిస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు. మీరున్న ధోరణికి మీరు ఇష్టపడుతున్నారు. మీతో మీరు తృప్తిగా ఉన్నారు. మీ జీవితంలో మీరు సంతోషంగా ఉన్నారు. మీరు నిర్మించిన చిత్రంలో లేదా సినిమాలో, మరి జీవితంలో మీరు చేసుకున్న ఒప్పందాలతో ఆనందంగా ఉన్నారు. మీరు శాంతిగాను సంతోషంగానూ ఉన్నారు. అలాంటి బ్రహ్మానంద స్థితిలో అన్నింటినీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు. ఇతరులు ఏం చేసినా, ఏం భావించినా, ఏం ఆలోచించినా, ఏమి అన్నా వ్యక్తిగతంగా తీసుకోకండి. మీరెంతో అద్భుతమైన వారు అని వారు అంటే అది మిమ్మల్ని అన్నట్లు కాదు. ఇతరులు అన్నది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎదుటివారు తుపాకీ తీసుకుని మీ తలలోకి కాల్చినా దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ గురించి మీకున్న అభిప్రాయాలు కూడా యథార్థమై ఉంటాయని అనుకోవడానికి వీలు లేదు. అందుకే మీ మనస్సులోని మాటలను కూడా స్వీకరించకండి. మీ మనసు తనలో తాను మాట్లాడే సామర్థ్యం ఉంది. అంతేకాదు, ఇతర లోకాల నుంచి లభ్యమయ్యే సమాచారాన్ని కూడా వినగల సామర్థ్యం మైండ్కి ఉంది. ఒక్కొక్కసారి మీ మైండ్లో నుంచి వినబడే ధ్వనులు లేదా శబ్దాలు ఎక్కడ నుండా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఆ శబ్దాలు మానవ మేధస్సుతో సమానమైన జీవులు నివసించే ఇతర లోకం నుంచి వచ్చి ఉండవచ్చు. టోల్టెక్స్ వీరిని అలీస్ అని పిలిచారు. యూరప్, ఆఫ్రికా, మరి ఇండియాలో వీరిని దేవుళ్ళు అంటారు. మన మైండ్ కూడా దేవుళ్ళ స్థాయిలోనే ఉంది. వారి లోకంలో మన మైండ్ కూడా నివసించింది. అక్కడి యథార్థాన్ని గ్రహించగలుగుతుంది. కళ్ళతో చూసి ఎరుకగల యథార్థాన్ని గ్రహించగలదు. అయితే కళ్ళ అవసరం లేకుండానే మైండ్ చూసి గ్రహించగలదు. ఆ గ్రహింపుకు అసలైన కారణం మాత్రం తెలియదు. ఒకే డైమెన్షన్ కాక మైండ్ అనేక డైమెన్షన్స్లో నివసిస్తుంది. కొన్నిసార్లు మీవి కాని ఐడియాలు మీ మైండ్లో పుడతాయి. అయితే వాటిని మీరు మీ మైండ్తో గ్రహిస్తారు. వాటిని నమ్మడమా, నమ్మకపోవడమా, వాటిని వ్యక్తిగతంగా తీసుకోకపోవడమా, వద్దా అనే హక్కు మీకుంది. మనస్సు తనతో తాను మాట్లాడగలదు, వినగలదు. మనస్సులో ఒక భాగం మాట్లాడితే మరో భాగం వింటుంది. ఎప్పుడైతే మనస్సు 1000 భాగాలుగా విభజించబడి అన్ని భాగాలు ఒకే సమయంలో మాట్లాడుతాయో అప్పుడు గందరగోళంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, దీన్నే మిటోటే అంటారు. ఒక పెద్ద మార్కెట్లో 1000 మంది మనుషులు ఒకేసారి మాట్లాడుతూ, వ్యాపారం చేస్తూ, అరుస్తూ ఉన్నటువంటి స్థితిని మిటోటేతో పోల్చవచ్చు. ప్రతి ఒక్కరిని భిన్నమైన ఆలోచనలు, భావాలు, మనం చేసుకున్న ఒప్పందాలు ఒకదానితో ఒకటి పొందిక ఉన్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒప్పందం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతం అభిప్రాయము కలిగి ఉన్న వ్యక్తి లాంటివే. పరస్పర విరుద్ధమైన ఒప్పందాలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూ చివరికి మనసులో ఒక పెద్ద యుద్ధాన్ని సృష్టిస్తాయి. మానవులకు ఏం కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో తెలియకపోవడానికి కారణం మిటోటే. వారు అంగీకరించరు. ఎందుకంటే వారి మనసు అనేక భాగాలుగా విభజించబడి ఒకటి కోరితే మిగిలినవన్నీ సరిగ్గా వ్యతిరేకమైనవి కోరుకుంటూ ఉంటాయి.
మనసులో కొంత భాగం కొన్ని రకాల ఆలోచనలకు, పనులకు అడ్డు చెప్తే మరొక భాగం వాటిని సపోర్ట్ చేస్తాయి. ఇవి లోపల ఘర్షణ సృష్టిస్తాయి, ఎందుకంటే అవి సజీవంగా ఉండి స్వంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి. మన ఒప్పందాలను వివేకంతో తరిచి చూడగలిగితే ఈ మిటోటే యొక్క గందరగోళం నుంచి బయటపడగలం. అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల అకారణంగా బాధపడవలసి వస్తుంది. వివిధ స్థాయిల్లో వివిధ కోణాల్లో బాధపడడం మానవులకు వ్యసనంగా మారింది. ఈ వ్యసనాన్ని అలాగే కొనసాగించడానికి మనమందరం ఒకరినొకరు తోడ్పడుతున్నాం. మీరు తిట్టించుకోవాల్సిన అవసరం ఉంటే ఇతరులతో ఎంతో సులభంగా తిట్టించుకోవచ్చునని మీకు తెలుసు. అలాగే బాధపడవలసిన అవసరం ఉన్న వారితో మీరుంటే మీరు ఏదో వారిని తిట్టిస్తుంది. వారి ముఖం మీద దయచేసి నన్ను తిట్టండి అని రాసి ఉన్నట్లుగా తిడతాము. వారు ప్రతిరోజు తిట్టించుకోవడానికి ఎంత వ్యసన పరులయ్యారంటే వారు బాధపడాలి అని చేసుకునే ఒప్పందమే వారిని ప్రతిరోజు తిట్టించుకునేలా చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీతో అసత్యాలు మాట్లాడే వ్యక్తులు మీకు కనపడతారు. మీలో వివేకం పెరిగే కొద్దీ మీతో మీరు అబద్ధాలు చెప్తున్నారని గమనించగలరు. ఎదుటివారు సత్యం చెప్పాలని ఎదురు చూడకండి, ఎందుకంటే వారు కూడా వారితో అబద్ధాలు చెప్తారు. మీపై మీరు నమ్మకం ఉంచుకోవాలి. ఇతరులు చెప్పేది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎంపిక చేసుకోవాలి. ఇతరులు ఏం చెప్పినా మనం వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉంటే వారు ఏం చెప్పినా ఏం చేసినా మనం ఎప్పుడు బాధపడం. ఇతరులు మీతో అబద్ధం చెప్పినా పర్వాలేదు, వారు భయపడ్డారు కాబట్టి అలా చెప్పారు. వారు పరిపూర్ణులు కారని మీకు తెలిసిపోతుందని వారి భయం. ఆ ముసుగు తీసేయడం బాధాకరం. ఇతరులు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అయితే మీరు అది గమనించలేదు అంటే మీతో మీరు అబద్ధాలు ఆడినట్లే. అయితే మీతో మీరు విశ్వాసంగా ఉంటే మీరు ఎన్నో భావోద్వేగాల నుంచి రక్షించబడతారు. సత్యం తెలుసుకోవడం మీకు బాధాకరం అవ్వచ్చు, అయితే బాధపడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించని వారు, గౌరవించని వారు మీకు దూరంగా వెళ్ళిపోవడం వారు మీకు అందించే కానుక. వారు మీ నుంచి దూరంగా వెళ్ళకపోతే ఎంతో కాలం మీరు దుఃఖాన్ని మోయవలసి వస్తుంది. దూరంగా వెళ్ళిపోవడం కొంతకాలం మిమ్మల్ని బాధపెట్టవచ్చు, కానీ మీ హృదయంలో గాయం క్రమేణా మానిపోతుంది. అప్పుడు మీకు కావాల్సింది ఏమిటో ఎన్నుకోవచ్చు. సరి అయిన ఎన్నిక చేసుకోవడంలో ఇతరులపై నమ్మకం ఉంచడం కన్నా మీపై మీరు నమ్మకం ఉంచుకోవడమే అవసరమని తెలుసుకుంటారు. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం అన్నది ఒక శక్తివంతమైన అలవాటుగా తీసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సునాయాసంగా తప్పించుకోవచ్చు. మీ కోపం, అసూయ, ద్వేషం అన్నీ అదృశ్యమైపోతాయి. అంతేకాదు మీ దుఃఖం కూడా మాయమైపోతుంది. ఈ రెండవ ఒప్పందాన్ని అలవాటుగా మార్చుకుంటే మిమ్మల్ని ఏది కూడా నరకంలో త్రోయలేదు. దీన్ని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు సంపూర్ణమైన స్వేచ్ఛ మీకుంటుంది. ఈ మొత్తం ప్రపంచం మీ గురించి ఎన్ని గాలి కబుర్లు చెప్పుకున్నా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు అది మిమ్మల్ని ఏమీ చేయలేవు. అదే పనిగా ఎవరైనా మీపై దుష్ప్రచారం చేసినా మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు అది పంపిన వారికే విషప్రాయమవుతుంది. ఈ మొదటి 2 ఒప్పందాలు సాధన చేయడం వల్ల మిమ్మల్ని నరకంలో పడేసే 75% చిన్నా చితక ఒప్పందాలను బద్దలు కొట్టవచ్చు. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి అనే మాటలు మీ ఫ్రిడ్జ్ పైన అంటించుకుని నిత్యం గుర్తుంచుకోండి. ఈ ఒప్పందాన్ని అలవాటుగా చేసుకోవడం వలన ఇతరుల పనులు మీరు బాధ్యులు కారు, మీకు మాత్రమే మీరు బాధ్యత వహిస్తారు. దీన్ని బాగా అర్థం చేసుకుంటే వ్యక్తిగతంగా ఏ విషయాన్ని తీసుకోకుండా నిరాకరిస్తే ఇతరుల పనికి రాని మాటలకు లేదా పనులకు మీరు ఏమాత్రం బాధపడరు. ఈ ఒప్పందాన్ని మీరు స్వీకరిస్తే మీరు ప్రపంచాన్ని ఆనందంగా చుట్టి రాగలరు. ఎవ్వరు కూడా మిమ్మల్ని నొప్పించలేరు, నిందిస్తారు లేదా నిరాకరిస్తారనే భయం లేకుండా ఎవరితోనైనా ఐ లవ్ యూ అని చెప్పగలరు. మీకేం కావాలో మీరు అడగగలరు. మీరు అవుననో లేదా కాదనో ఖచ్చితంగా చెప్పగలరు. ఎల్లప్పుడూ మీ హృదయాన్ని అనుసరించడం మీరు ఎన్నుకోవచ్చు. అప్పుడు నరక మధ్యలో ఉన్నా కూడా అంతర్శాంతిని, ఆనందాన్ని అనుభవించవచ్చు. నరకం ఏ మాత్రం కదిలించలేని బ్రహ్మానంద స్థితిలో మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.